వేడి వేడి కోడి బిర్యానీ 5 రూపాయలకే. ఓహో, మన దేశంలో రాజకీయ పార్టీలు ఊరేగింపుల వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఎక్స్క్యూజ్ మీ. హలో, మెనూ కార్డు ఉందా? ఏంటి? ఒక బిర్యానీ ఇదిగో, మంచి లెగ్ పీస్ అయ్యి. ఇలా వచ్చిన వాళ్ళందరూ లెగ్ పీస్ అడిగితే నేను ఎక్కడ పోను? కోడుకున్నది 2 కాళ్ళు. మాట్లాడుకో. అయ్యి బాబోయ్, ఇదేంటి ఇంత సన్నగా ఉంది? పోలియో కోడిని కానీ వేసారా? కోడి నువ్వు ఇచ్చే 5 రూపాయలకి ఎనుకాలు వస్తుంది అనుకుంటున్నావా? తిను. ఇదిగో, బాగా చెమటలు ఎట్టేస్తున్నాయి. ఫ్యాన్ అయ్యి. ఏంటి ఫ్యానా? ఓ సారీ, నువ్వు ప్లాట్ఫామ్ గాడి కదా. షాప్ ని ఓనా? ఓనే. చిన్నకాయలైనా బాగుంది. బాగుంటుంది తిను. ఏ నూనె వాడతాం? మంచి నూనె. చాలురా బాబా. ఇదిగో, బిస్లరీ ఉందా? ఏంటి? ఆక్వాఫీనా? అక్కడవు చెప్పు దిగుద్ది. ఈడెవడరా బాబా, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేదు అనుకుంటే ఏం అర్థం కావట్లేదు. ఇదిగో వాటర్ చేయి కడుక్కోవాలి. ఇదేంటి కంగారులో గొంతు పెట్టేసిందా? ఏంటి? నా ముక్కు చూసి ఎక్కిరిస్తావా? ఈడెవడో మెంటల్ కేసులో ఉన్నాడు. ఏటే? నాకు తేనె వచ్చినప్పుడల్లా అని సౌండ్ వస్తుందేంటి? ఏటితేనా? యాక్చువల్లీ టుడే మై లంచ్ వాస్. ఆపు. ఏమంటున్నా? కాకా హోటల్లో బిర్యానీ తిన్నాను. కాకా హోటల్లో బిర్యానీ తింటే కాకి సౌండ్ కాక కోకిల సౌండ్ వస్తుందా ఏంటి? కాకిదా? టైంకి ఎప్పుడు ఇంట్లో తిండి తిన్నాం. ఈయన ఒకడు ఆకు స్నానం చేస్తున్నాడు. తినే అన్నానికి అన్నం ఒకటి. అమ్మాయి ఆకలేస్తుంది, అన్నం వడ్డించవే. అమ్మాయి, ఆకుల ముందు ఇద్దరు ఎక్కడ కూర్చుంటే అన్నం పట్టుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇవాళ మీ తాతయ్య తద్దినవరా, ముందు కాకి పెట్టి ఆ తర్వాతే మనం తినాలి. కాకిలు కట్టాలా? మరి మీరు ఒడియాలని పెట్టినప్పుడు అవి తినడానికి వస్తే ఎందుకు తరిమేస్తావు? ఏం కల్చర్ రా బాబా. ఒరే తప్పురా, అలా అనకూడదు. ఆ కాకినంటే ఈ కాకి కోపం వస్తుంది ఎందుకో? సేమ్ కలర్ ఫీలింగా? చాలు చాలులే, ఈ దగ్గరలోని ప్రేమనగర్ సినిమాలో మేము ఎప్పుడో చూస్తాం. నీళ్ళు తాగి. ఇదిగో చూడు, ఇదే నేను చెప్పిన పుణ్యాదే. ఇందులో స్నానం చేస్తే కాకిని తిన్న దోషం పోతుంది. ఫ్రెండ్ శివాన్ని ఎతకాలి కదా. తర్వాత ఎతుకుదాం, ముందు స్నానం చేయి. ఇదేంటి ఎంత సైజు ఉంది? దీని కనుక మా ఊరింపు తిప్పితే సంవత్సరానికి 3 పంటలు పండుతాయి. స్నానం చేయి. ఆహా, దీన్ని చూస్తుంటేనే ఎంత పవిత్రంగా ఉంది. ఇందులో దూకితే ఒళ్ళంతా తేజస్ వచ్చేస్తుంది అనుకుంటా. ఇప్పుతున్నాను, ఉండవయ్యా. ఇదేంటి ఇక్కడ బ్యాడ్ స్మెల్ వస్తుంది? కాకి మాంసం తిన్నావుగా, తమరి దగ్గర వస్తుంది ఈ స్మెల్. నీళ్ళేంటి అంత నల్లగా ఉన్నాయి? కళ్ళ జోడు పెట్టుకుంటే అట్టగా ఉంటది. ఓహో, అనవసరమైన ప్రశ్న లేకు, నాకు సిటీలో చాలా పనులు ఉన్నాయి. నువ్వు సిటీ బ్యాంక్ లో పని చేస్తున్నావా? త్వరగా వెళ్ళవయ్యా బాబు. ఉండవయ్యా, లైఫ్ లో ఫస్ట్ టైం సోపు షాంపూ లేకుండా స్నానం చేస్తున్నాను. అడ్జస్ట్ అయిపోతాం. గోవిందా గోవిందా ఒక ప్యాంటు, ఒక షర్టు, 2 షూస్ లాభం. ఊరే పుణ్యనదని చెప్పి హోల్సేల్ మురుగుంట్లో దూకింతావా? ఎక్కడ చచ్చావురా? నా షర్ట్ ఏది? నా ప్యాంట్ ఏది? ఊరే, నా షర్టు ప్యాంటుతో పాటు నా షూస్ కూడా ఎత్తిపోయావా? గోవిందా, నన్ను నిలువునా క్షౌరం చేసి మురుగుంట్లో ముంచేశాడు గోవిందా. నేను ఇప్పుడు ఏం చేయను గోవిందా? ఒరే శివా, నేను రా మోహన్నే. ఒరే నేను రా మోహన్నే. ఒరే నేను రా మోహన్నే. ఈ నా బెస్ట్ ఫ్రెండ్ కదా, అయినా గుర్తుపట్టట్లేదేంటి? ఇప్పుడు నేను ఏం చేయాలి? రే శివా, మనం చిన్నప్పుడు నెత్తి మీద కొండెట్టుకుని నిక్కరేసుకుని గెంతురామా గెంతు గెంతురామా గెంతు గెంతురామా గెంతు అన్నాం కదరా. అయ్యి బాబోయ్, వీడు ఇంకా గుర్తుపెట్టట్లేదేంటి? రే 4 months బ్యాక్ లగాన్ సినిమా చూసాం కదరా. ఏమిత్తువా ఏమిత్తువా ఏమిత్తువా. లైఫ్ లో దెబ్బతిని ఉంటాడు, పిచ్చి పట్టినట్టుంది పాపం. ఎవరు
ఎమ్మిత్తువా 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 ఎమ్మిత్తువా